దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 172. చంద్రమౌళితో మాట్లాడిన తర్వాత సామ్రాట్ ఇంకా అనుమానపడుతూ, అసలు స్నిగ్ధని వినోద్‌కి చేసుకోవడం కరెక్టేనా? లేదంటే ఏదైనా తప్పటడుగులు వేస్తున్నామా? అని ఆలోచిస్తూ ఉండగా వినోద్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. లిఫ్ట్ చేసి, ఇంతకుముందు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదేంటి వినోద్ అని అడుగుతాడు. సంతోషం అనేది కోల్పోయిన వినోద్ అదే బాధపడుతున్న ఎక్స్ప్రెషన్తో మాట్లాడుతూ, చూసుకోలేదన్నయ్య, మిస్డ్ కాల్ ఉంటే చూసి చేస్తున్నా అంటాడు. ఉదయం టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కొచ్చావు. కాసేపట్లో నీ ఆఫీస్ దగ్గరికి వస్తాను. రెడీగా ఉండు. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వద్దాము అంటాడు సామ్రాట్. నేను బయట చేస్తానులే అన్నయ్య అంటాడు వినోద్. నేను ఒక ఫైల్ మర్చిపోయాన్రా. ఎలాగూ ఇంటికి వెళ్ళాలి. అందుకే ఇద్దరం లంచ్‌కి వస్తామని అమ్మకు చెప్పాను. అమ్మ కూడా వెయిట్ చేస్తుంటుంది. నువ్వు ఇంకేమి మాట్లాడకు. కాసేపట్లో నీ ఆఫీస్ ముందుంటాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వినోద్ ఫోన్ పక్కకు పెట్టి, ఇంటికి అంటేనే రావాలనిపించడం లేదన్నయ్య. ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది. అసలు నా జీవితం మొత్తం శూన్యమైపోయినట్టుగా అనిపిస్తుంది అని అనుకొని బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి రాజశ్రీ, స్నిగ్ధ డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ డిషెస్ సెట్ చేస్తూ ఉండగా సామ్రాట్, వినోద్ లోపలికి వస్తారు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది రాజశ్రీ. స్నిగ్ధని చూడగానే వినోద్ మనసులో బాధ ఇంకా ఎక్కువ అవుతుంటే, చంద్రమౌళి మాటలతో సామ్రాట్ మనసు కాస్త నెగటివ్‌గా మారేసరికి స్నిగ్ధని కాస్త ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు. సామ్రాట్, చంద్రమౌళి మాట్లాడుకున్న విషయం చంద్రమౌళి ద్వారా స్నిగ్ధకి తెలుసు కాబట్టి స్నిగ్ధ సామ్రాట్ ఆలోచనని పసిగట్టి పైకి నవ్వుతూ, రా వినోద్, నీకు ఏ డిషెస్ అంటే ఇష్టమో ఆంటీని కనుక్కొని పని మనిషితో స్వయంగా నేనే చేయించాను. రా, ఇద్దరం పక్కపక్కన కూర్చుని భోజనం చేద్దాము అని ప్రేమను ఒలకబోస్తుంది. తన మాటలకు వినోద్ కాస్త ఇబ్బంది పడుతూ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్తుంటే, తన పైపై మాటలకు సామ్రాట్లో ఏర్పడిన నెగిటివ్ ప్రభావం కాస్త మాసిపోయినట్టుగా అనిపిస్తుంటుంది. తర్వాత సామ్రాట్ శక్తి కోసం చుట్టూ చూసి, శక్తి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అడుగుతాడు. శక్తి బయటికి వెళ్ళిందిరా, లంచ్ టైం వరకు వస్తాను అన్నది, తను కూడా వస్తే బాగుండేది అంటూ రాజశ్రీ శక్తి కోసం గుమ్మం వైపు చూస్తుంటుంది. బయటికి వెళ్ళిందా? ఎక్కడికి అనేది ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు సామ్రాట్. చెప్పలేదు, వస్తూ ఉండాలేమో, ఈలోపు మీరు కానివ్వండి అంటుంది రాజశ్రీ. మాకు తొందరేమీ లేదమ్మా, శక్తిని రానివ్వు, అందరం కలిసి తిందాము అంటాడు సామ్రాట్. ఆహా, ఈ సామ్రాట్‌కి పెళ్ళాం మీద తెగ ప్రేమ కారిపోతుంది. పెళ్ళాం తోడుగా లేకపోతే లంచ్ కూడా చేయడేమో అని మనసులో తిట్టుకుంటుంది స్నిగ్ధ. వినోద్ హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చి, అవునమ్మా, వదినని రానివ్వు, అందరం కలిసి తిందాము అంటాడు. ఇలా అంటూ ఉండగానే, రా చరిత అంటూ శక్తి చరిత లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఇంకో చేత్తో తన చెయ్యి పట్టుకొని గుమ్మం దగ్గరికి రావటం అందరికీ కనిపిస్తుంది. చరిత రావటం వినోద్ షాకింగ్గా చూస్తుంటే స్నిగ్ధ నిర్ఘాంతపోతుంటుంది. సామ్రాట్, రాజశ్రీ కూడా చరిత రావడం కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటారు. చరిత శక్తితో కలిసి గుమ్మం దాటి లోపలికొస్తుంది. చరిత రాకని వినోద్ షాకింగ్లా చూడటం, చరిత వినోద్‌ని కోపంగా చూడటం శక్తి ఓ కంట గమనిస్తూనే లోపలికొచ్చి, వినోద్ పెళ్లి అయ్యే వరకు చరిత పెళ్లి పనులకి తోడుగా ఉంటుందని తనని ఇక్కడికి తీసుకొచ్చాను ఆంటీ అంటుంది శక్తి. అది విని రాజశ్రీ, సామ్రాట్ సంతోషపడుతుంటే వినోద్ మాత్రం తనని ఫేస్ చేయాలంటేనే భయపడుతుంటాడు.
చరిత ఉరిమే చూపులు వినోద్ మీదనే ఉంటాయి. ఇక చరిత రాకతో స్నిగ్ధకు మాత్రం నెత్తి మీద పిడుగు పడినట్టుగా అవుతుంది. చరితను తీసుకొచ్చి మంచి పని చేశావు శక్తి అంటూ రాజశ్రీ ఎదురు వెళ్ళి శక్తి చేతిలో ఉన్న లగేజ్ తీసుకుని పని మనిషిని పిలిపించి రూమ్లో పెట్టు అని చెప్తుంది. అలాగేనమ్మా అని చెప్పి పని మనిషి చరిత లగేజ్ పెట్టడానికి రూమ్లోకి వెళ్తుంటే అది చూసి స్నిగ్ధకు ఒక రకంగా భయం కలుగుతుంటే వినోద్ మాత్రం తన్ని ఇంట్లో ఎలా ఫేస్ చేయాలా అని కంగారు పడుతుంటాడు. చరిత రాకని సామ్రాట్ సంతోషపడుతూ నిజంగానే చరితను తీసుకొచ్చి చాలా మంచి పని చేసావు శక్తి అని. అమ్మ చరిత, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది నీ ఇల్లు అనుకొని ఇక్కడ ఉండిపో అంటాడు. అక్కడ ఉండటానికి చరితకి కూడా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళ మాటను తీసేలేక సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అది చూసి వినోద్ ఇంకా కంగారు పడుతుంటే ఇదేంటి, శక్తి చరితను తీసుకొచ్చి ఇలా బాంబు పేల్చింది అని అనుకొని స్నిగ్ధ భయపడుతుంటుంది. స్నిగ్ధ అలా భయపడటం కూడా శక్తి చూస్తూనే ఉంటుంది. వెళ్ళి చేతులు కడుక్కొని రండమ్మా, అందరం కలిసి లంచ్ చేద్దాము అంటుంది రాజశ్రీ. అవునా ఆంటీ, బాగా ఆకలిగా ఉంది, రా చరిత హ్యాండ్ వాష్ చేసుకుని వద్దాము అని చెప్పి చరితను తీసుకుని వెళ్ళిపోతుంది. వినోద్ తనని ఫేస్ చేయలేక ఫీల్ అవుతుంటే చరిత మాత్రం వినోద్ని కోపంగా చూస్తూనే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. శక్తితో పాటు స్నిగ్ధ కూడా వాళ్ళ ఇద్దరి చూపులు గమనిస్తుంటుంది. కూర్చో వినోద్ అంటూ సామ్రాట్ ఓ పక్కన కూర్చుంటే వినోద్ డైనింగ్ టేబుల్కి ఇంకో పక్కన కూర్చుంటాడు. ఈలోపు శక్తి చరిత హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడికి వచ్చారు. స్నిగ్ధ వినోద్ పక్కన కూర్చోబోతుంటే నువ్వు కూర్చో చరిత అంటూ క్షణంలో చరితని కావాలని వినోద్ పక్కన కూర్చోబెడుతుంది శక్తి. అది చూసి స్నిగ్ధ కంగు తింటే పక్కన కూర్చొని ఉన్న చరితని ఫేస్ చేయలేక వినోద్ కంగారు పడుతుంటాడు. కానీ చరిత మాత్రం వినోద్ని మింగేస్తున్నట్టుగానే చూస్తుంటుంది. చరితని అక్కడ కూర్చోబెట్టి శక్తి వచ్చి సామ్రాట్ పక్కన కూర్చుంటుంది. శక్తిని చూసి స్నిగ్ధ కోపంగా గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటే రాజశ్రీ వడ్డించబోతుంటుంది. మీరెందుకంటే వడ్డిస్తున్నారు, మీరు కూర్చోండి, స్నిగ్ధ ఉంది కదా, తను అందరికీ వడ్డిస్తుంది అంటుంది శక్తి. తన మాటలకు స్నిగ్ధ కంగారు పడుతుంటే తను కొత్త కదమ్మా, నేను వడ్డిస్తానులే అంటుంది రాజశ్రీ. కొత్త అయితే పాత చేసుకుంటుందా ఆంటీ, ఈ ఇంటికి కోడలు కావాలని తెగ తాపత్రయపడుతుంది కదా, మరి తను అన్ని పనులు నేర్చుకోవాలి కదా, మీరు వచ్చి సైలెంట్గా కూర్చోండి అంటూ శక్తి రాజశ్రీకి కాస్త సీరియస్గా చెప్పేసరికి సైలెంట్గా రాజశ్రీ గారు కూర్చొని పోతుంది. ఛ, నేనేదో పనిదానైనట్టు వీళ్ళందరికీ ఇప్పుడు వడ్డించాలా అని మనసులో అనుకొని స్నిగ్ధ చిరుబురులాడుతుంటే ఏంటి అలా చూస్తున్నావు, నీ పక్కన ఉన్న వినోద్కి చరితకి భోజనం వడ్డించు అంటుంది శక్తి. తన మాటలకి లోపల మండిపోతున్నా పైకి చిన్న నవ్వు నటిస్తూ వడ్డిస్తాను, ఎందుకు వడ్డించను అని చరితని కోపంగా చూస్తూనే తన ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది. చరిత కూడా కన్నురెప్పలు ఎత్తి తనని ఓరగా చూస్తుంటుంది. స్నిగ్ధ తనకి కోపంగానే భోజనం వడ్డించి తర్వాత వినోద్కి, రాజశ్రీకి, సామ్రాట్కి, శక్తికి కూడా వడ్డిస్తుంది. వినోద్ భోజనం చేసి భోజనం కలిపి నోట్లో పెట్టుకోబోతూ పక్కన ఉన్న చరితను చూస్తాడు. చరిత కూడా వినోద్ వైపు తిరిగి షార్ప్గా చూస్తుంది. వినోద్ ఆ చూపుల్ని తట్టుకోలేక వెంటనే తల తిప్పుకుంటాడు. వాళ్ళ చూపులు అన్నిటినీ శక్తి కనిపెడుతూనే ఉంటుంది. రాజశ్రీ భోజనం చేస్తూ చరిత చేతికున్న గాయాన్ని చూసి చేతికి గాయం ఎలా అయిందమ్మా అని అడుగుతుంది. ఓ గొట్టంగాడు నా బైక్ని యాక్సిడెంట్ చేశాడాంటీ, ఆ దుర్మార్గుడి వల్ల గాయమైంది అని చెప్తుంది. ఆ తిట్లు డైరెక్ట్గా వినేసరికి వినోద్కి ఒక్కసారిగా పొలమారుతుంది. శక్తి అది గమనిస్తున్నట్టుగా చూస్తుంటే నిదానంగా తిని వినోద్
అంటాడు సామ్రాట్. సామ్రాట్ వాళ్ళ వైపు ఉన్న స్నిగ్ధ కంగారు నటిస్తూ మంచినీళ్ళు తెచ్చి ఇవ్వబోతుంటే, ఈలోపు పక్కనే ఉన్న చరిత వాటర్ గ్లాస్ తీసుకొని పక్క చూపులు చూస్తూ వినోద్‌కి అందిస్తుంటుంది. వినోద్ తన కోపాన్ని గ్రహిస్తూ స్నిగ్ధ ఇచ్చే వాటర్ వైపు కూడా చూడకుండా చరిత ఇచ్చే వాటర్ తీసుకుని తాగుతుంటాడు. దాంతో స్నిగ్ధకి కోపం వస్తుంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి కదమ్మా! అంటుంది రాజశ్రీ. నేను జాగ్రత్తగానే వెళ్తున్నాను ఆంటీ. కానీ నన్ను గుద్దినవాడే కళ్ళు మూసుకుపోయి ఉన్నాడట్టుంది అని కసితీరా తిడుతుంది. తను ఎంత కోపంగా ఉందో వినోద్‌కి అర్థమవుతూ ఉంటే, శక్తి మాత్రం వాళ్ళని కనిపెట్టడం మానడం లేదు. మరి కొద్దిసేపటికి అందరూ సైలెంట్‌గా భోజనం చేస్తుంటే, కావాల్సిన పదార్థాలు స్నిగ్ధ వడ్డిస్తూ ఉంటుంది. ఇవాళ వంట ఎవరు చేశారు? అని అడుగుతుంది శక్తి భోజనం చేస్తూ. ఇవాళ నువ్వు ఇంట్లో లేవు కదమ్మా! నేనేమో వంట చేస్తే ఊరుకోవు. అందుకే పని మనిషితో చేయించాను అంటుంది రాజశ్రీ. ఇంట్లో కాబోయే కోడలు పెట్టుకొని పని మనిషితో వంటలు చేయించడం ఏంటి ఆంటీ? అని బాంబు పేలుస్తుంది శక్తి. తన మాటలకు స్నిగ్ధ బెదురుచూపులు చూస్తూ, అంటే నాతో వంట కూడా చేయిస్తుందా ఏంటి? అని అనుకుంటుంది మనసులో. అప్పుడే తనకి వంట పనులు అప్పజెప్తే ఎలా అమ్మా? అంటుంది రాజశ్రీ. తను ఇప్పటినుంచే ఈ పనులు చేస్తేనే కదా తనకి ఈ ఇంటి గురించి అన్ని పద్ధతులు, అలవాట్లు తెలిసొచ్చేది. అవన్నీ తెలుసుకోవడం కోసమే కదా తను ఇక్కడ ఉంది అని అంటుంది శక్తి స్నిగ్ధని ఓరగా చూస్తూ. అది కూడా నిజమేలే. అమ్మ స్నిగ్ధ, సాయంత్రం నువ్వే వంట చెయ్యి అంటుంది రాజశ్రీ. నాకు వంట చేయటం రాదా ఆంటీ అంటుంది కంగారు పడుతూ. తినడం అయితే వస్తుందా అని అడుగుతుంది శక్తి తనని కసిగా చూస్తూ. డైరెక్ట్గా అలా అనేసరికి అందరూ శక్తి వైపు చూస్తారు. ఇంకా స్నిగ్ధ అయితే ఎరుపెక్కిన కళ్ళతో చూస్తుంటుంది. శక్తి అందరినీ చూసి తమాయించుకుంటూ, అంటే ఆంటీ తను నాకు చెల్లెలు లాంటిది కదా! అందుకే చనువు తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నాను అని కవర్ చేస్తుంది. అవునా! అని అందరూ అనుకుంటే, సామ్రాట్ మాత్రం శక్తిని ఒక్క రకంగా చూస్తూ, చనువుతో మాట్లాడుతున్నట్టుగా లేదు. తనని ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టే ప్లాన్‌తో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని మనసులో అనుకుంటాడు. కిచెన్‌లో నుంచి పని మనిషి వేరే డిషెస్ తీసుకొనొచ్చి అక్కడ పెడుతుంటే, సాయంత్రం సిద్ధకి దగ్గరుండి వంట నేర్పించు రంగమ్మ. రేపటినుంచి ఇక తనే వంట చేయాలి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తుంది శక్తి రంగమ్మకి. అలాగే మేడం అంటుంది రంగమ్మ. ఈ పెళ్లి వరకు తన దగ్గర అన్ని పనులు నేర్చుకో స్నిగ్ధ. కాబోయే కోడలిగా బాధ్యత తీసుకుంటూ ఇక నుంచి ఇంటి పనులని నువ్వే చూసుకోవాలి అంటుంది శక్తి. తన మాటలకు స్నిగ్ధ కంగారు పడుతూ సరే అనక తప్పలేదు. కొద్దిసేపటికి అందరి భోజనాలు అయిపోతే రంగమ్మ ఎంగిలి ప్లేట్లు తీయటానికి వస్తుంది. నువ్వాగు, తనని తీనివ్వు, ప్రతి పని తనే చేయాలి అని ఈ ఎంగిలి ప్లేట్లు, గిన్నెలు తీసుకువెళ్ళి సింకులో వేసి కడుగు అంటుంది శక్తి. నేను ఎంగిల్ ప్లేట్స్ కడగాలా అని అడుగుతుంది స్నిగ్ధ మొహం ఒకలా పెట్టి. ఏం కడగవా అంటూ శక్తి సూటిగా చూస్తూ సీరియస్గా అడుగుతుంది. కుటుంబ సభ్యుల ముందు నో అని చెప్పలేక, అమ్మో ఇది వంక పెట్టుకొని నా పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తే కష్టం. అసలే ఈ ఇంట్లో తన మాటని ఎవరు జవదాటడం లేదు అని అనుకొని భయపడుతూ, ఎందుకు కడగను, కడుగుతాను అని చెప్పి అందరి ప్లేట్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. శక్తి తిరిగి రంగమ్మని చూస్తూ, నువ్వు ఇక్కడ పై పై పనులు మాత్రమే చూడు. ఇంటి పని మొత్తం తనతోనే చేయించు. ఎందుకంటే ఈ పెళ్లి వరకు తనకి ఇంటి పని మొత్తం వచ్చి ఉండాలి అంటుంది గంభీరమైన వాయిస్తో. అలాగే మేడం అంటుంది రంగమ్మ శక్తి డిమాండ్కు తను కాస్త భయపడుతూ. శక్తి భోజనం చేసి పైకి వెళ్ళిపోతే, ఫైల్ తీసుకుని వస్తాను వినోద్ అని చెప్పి సామ్రాట్ కూడా పైకి వెళ్తాడు.
చరిత కూడా మౌనంగా తన రూమ్లోకి వెళ్తుంటే వినోద్ వెళ్తున్న తన వైపు చూస్తుంటాడు. స్నిగ్ధ గిన్నెలని తోముతూ ఛ! ఏం గతి పట్టింది నాకు అని తిట్టుకుంటూ అంట్లు తోమే పనిలో నిమగ్నమవుతూ అసలు చరితని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? కొంపతీసి వినోద్, చరిత ప్రేమించుకుంటున్నారని శక్తికి తెలీదు కదా! ఈ భద్రకాళికి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నన్ను పక్కకు తోసి వాళ్ళిద్దరిని కలుపుతుంది అని అనుకొని భయపడుతుంటుంది. శక్తి రూములోకి వెళ్ళగానే సామ్రాట్ లోపలికొచ్చి, ఏంటి స్నిగ్ధని అంతగా బెదిరిస్తున్నావు అని అడుగుతాడు. ఓహో! నేను తనని బెదిరిస్తుంటే నీ హృదయం ముక్కలై గాయపడుతుందా అని అడుగుతుంది జాలి నటిస్తూ. తన మాటలకి చిరుకోపం తెచ్చుకుంటూ తన నెత్తి మీద నుంచి ఒక్కటేస్తాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.